ఇప్పుడే కోటర్కి అయితే వచ్చాము చికెన్ కోసం అని చెప్పేసి. ఏంటిది అసలు స్పెక్స్ తెలియదు. కలిగంట పడితే తగిలిచ్చాను రా మొత్తం మీద నువ్వు మూసుకొని వద్దు అంటున్నాడు. చిన్నగా పోరా నాయన. ఏమన్నా వెనక ఆయన వచ్చి బుద్ధి పెడతాడు పచ్చి పైన. నువ్వు చిన్నగా పోరా స్వామి. అంతా పుష్ప సినిమాలో సిగ్గవద్దు పెట్టుకురా. ఏమన్నా వెనక ఆయన వచ్చి బుద్ధి పెడతాడు పచ్చి పైన. నువ్వు చిన్నగా పోరా స్వామి. అంతా పుష్ప సినిమాలో సిగ్గవద్దు పెట్టుకురా. మనోజ్ కుమార్ బడికి వాడు ఏం వాడు చెప్పిన పని అసలే చేయడు. అందరం కూర్చోన్నా చల్లగా. మా చుట్టూ లొకేషన్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాప్ చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే చికెన్ షాప్ క్లోజ్ ఉన్నది. మొత్తం 4 షాపులు అయితే తిరిగినాం. ఇది 5వ షాప్. ఇది కూడా క్లోజ్ ఉన్నది. ఇక్కడ ఎవరు లేరు. పెంచులు అయితే స్పెట్స్ మాత్రం తిన. కార్తీక్ కొడు గుండెలో ఎలా ఉన్నాడు కామెంట్ చేయండి. ఫోన్ చేయండి రా మళ్ళీ ఫోన్ చేయరు రే. ఫోన్ చేయరు అబ్బి. ఫోన్ చేయరా ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చూస్తున్నాడు. ఇప్పుడే 3 అవుతా టైం. ఈ కోళ్ళు చూడండి ఒక్కొక్కటి ఎంత సైజు ఉన్నాయో. ఒక్కొక్క కూడా 5-6 కేజీలు ఉండేటట్టున్నది. చూద్దాం ఎంత వెయిట్ వస్తుంది. అవతల చిన్నవి ఉన్నాయి, యువతలు పెద్దవి ఉన్నాయి. కార్తీక్ కాలు మీద కాలేసి చూస్తున్నాడు వాళ్ళ కుర్చీలో. ఇప్పుడు ఈ కోళ్ళకి మొత్తం స్పాన్సర్ అంతా కార్తీకే. గుండి చేసుకున్నానికి పార్టీ చేస్తాడు కార్తీక్. హైలైట్ అదే. వాళ్ళు ఫోన్ చేసాం, ఫోన్ లిఫ్ట్ చేయలే వాళ్ళు. మొత్తం రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది ఈరోజు సండే కాబట్టి. అంత రెస్ట్ తీసుకుంటా ఉన్నాయి. నాది మొత్తం షాపులన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ ఒక మెకానిక్ షాప్ ఉంది, అది కూడా క్లోజ్లోనే ఉంది. చూడండి ఒకటి ఎంత వెయిట్ ఉన్నాయో. చాలా పెద్ద వెయిట్. ఒక్కోటి 5-6 కేజీలు ఉండేటట్టున్నది. యువతలు చిన్నవి ఉన్నాయి. అధ్యాసంగా రేపు ఫోన్ చేయండి వాళ్ళకి. ఈ కోళ్ళు చూడండి ఒక్కొక్కటి ఎంత సైజు ఉన్నాయో.
కూడా 5-6 కేజీలు ఉండేటట్టున్నది. చూద్దాం ఎంత వెయిట్ వస్తుంది. అప్పుడు చిన్నవి ఉన్నాయి, యువతలు పెద్దవి ఉన్నాయి. కార్తీక్ కాలు మీద కాలేసి చూస్తున్నాడు వాళ్ళ కుర్చీలో. ఇప్పుడు ఈ కోళ్ళకి మొత్తం స్పాన్సర్ అంతా కార్తీకే. గుండి చేసుకున్నానికి పార్టీ చేస్తాడు కార్తీక్. హైలైట్ అదే. వాళ్ళు ఫోన్ చేసాం, ఫోన్ లిఫ్ట్ చేయలే వాళ్ళు. వీళ్ళు ఎంతసేపునా వీళ్ళైతే రావడం లేదు. అందుకే ఇంక మా ఓపిక లేదు, ఫుల్ ఆకలి. కానీ టైం 4 అవుతున్నా, సాయంత్రం 4 తినాలి. ఇంటికి అయినా తినాలా, లేదంటే ఏమైనా బిర్యానీ అయినా తీసుకోవాలి. బిర్యానీ ఏం చేయలేం. పారా స్వామి బిర్యానీ ఫోన్ చేసా, కట్ చేస్తున్నారు. అందుకే బయలుదేరుతాను. నువ్వు తింటా తినవరా? నా లెక్కన నేను తింటాను. మరి బిర్యానీ తిందాం రా. ఇంటికాడ ఒక 10 మంది ఉన్నారు, ఈడ ఒక 4, మొత్తం 6 మందికి బిర్యానీ. ఎప్పుడు చేసింది అలా పోతానే అడిగాడు చికెన్ తీసుకునేది. ఏడాబ్రే ఇదే చెన్నూరు అదే చెన్నూరు అదనా. వేరే ఈరే ఇంక లాస్ట్కి మనకు బిర్యానీకి ఎత్తింది కదరా. మేమేమన్నా లాస్ట్కి బిర్యానీ తీసుకున్నాము. అజ్జు తీసుకున్నాం. హాయ్ బ్రో, హాయ్ చెప్పా, హాయ్ చెప్పా. హాయ్ బాయ్ అంట. కానీ 20 మళ్ళా అజ్జు తీసుకున్నాం. నేను మాట్లాడతా కానీరా, నేను మాట్లాడిన కరెక్ట్గా మాట్లాడదు. కార్తీక్ స్పాన్సర్, కార్తీక్ డబ్బు అంతా కట్టేసినాడు. ఈ బ్రో ఇది డిపోగా అంటాడు. మీరు ఏ పార్సల్ ఎత్తుకునే ఫ్రీగా తీసుకుంటాడు. బస్ డ్రైవర్కి మాత్రం 200 ఇవ్వాలా. అన్న మంచోడు, మనూరుడే. ఏదైనా పార్సల్ ఉంటే ఏది ఏం చేద్దామని ఏం కాదులే, సరే అన్న ఇది పాట పాడుతుంటే రారా ఇప్పుడు బయసింది తెచ్చాడు. నేను పోతా ఇచ్చేసి బిర్యానీ అయితే తీసుకున్నాము. బిర్యానీ అయితే తీసుకున్నాం. నువ్వు పార్సల్ ఆడుతున్నాము. అది ఎన్నే పక్కన ఆడ హోండా షోరూమ్. ఓహో అది రాయలసీమనా? మావాడు మేము చూడండి, ఏదో మేము లేని వాళ్ళము చెన్నూరుకి వచ్చాం బాగుంటుందని చెప్పేసి. మావాడు రాయలసీమకి పోతాడు, డబ్బున్నాడు. పెంచలేని డబ్బున్నాడు, అడిగినా పోతా ఉంటాడు. ఎందుకు నీ అమ్మ కాదు అన్న ఎక్కడికి అమ్మ నా రస్ట్ పనులు. మావాడు డైలాగ్ చెప్తాడు ఏనండి, చెప్పరా. నీ అమ్మ కాదు
మొత్తం ఎండ అయితే మామూలుగా లేదు. కార్తీక్ గుండె అయితే కాలిపోతా ఉంది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, సండే కాబట్టి. సండే స్పెషల్ అనమాట. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కుక్కతో ఆడుకుంటాను. ఈ షాప్ దగ్గరికి సమోసాలు తీసుకున్నాము. బిర్యానీ సరిపోదండి మా వాళ్ళకి. పక్కనే ఉండేది సమోసాలు తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బిర్యానీ తీసుకుని ఇంటికి తెచ్చేసాము. బిర్యానీ థమ్స్అప్ తెచ్చుకున్నాము. థమ్స్అప్ తెచ్చుకోండి. ఫ్రిడ్జ్లో ఇప్పుడు వేసుకొచ్చింది ఇలా ఇది చేసే కొంచెం టైం ఎక్కువ కొంచెం ఎగరేస్తాడు కాలం కాలేదా. అది కాదు సమోసా ఇంట్లో పెట్టాను. సమోసా ఫుల్ మళ్ళీ ఇంట్లో కొనసాడు తింటాను. మేము మంచి కదా, నేను తిన్నావా లెక్క పెట్టి తెచ్చుకోవాలి పోయి నోడుగా మా ఇంటికి లెక్క. కార్తీక్ షెకాత్ అయిపోయినాడు. తగ్గేదిలేనరా తిని చెప్తా. చెమట అయితే దుమ్ములు వేసిపోతుంది ఇక్కడ. పైన ఫ్యాన్ వెళ్ళలేదు. పొద్దు నుంచి కరెంట్ లేదు, ఇప్పుడే కరెంట్ వచ్చింది. అయినా మా దరిద్రం ఏంటంటే పైన ఫ్యాన్ లేదు కాబట్టి ఇంకేం చేయలేం. ఇటు చూడండి, ఇటు వేసుకొని చూడండి. నేను మొత్తం బాగా ఇంకా అనుకున్న ఒకటి అయింది ఒకటి, ఏం చేద్దాం ఇంకా. మేము రోజు ఇంటికి అన్నప్పుడల్లా ఇక్కడికే వస్తాము. చుట్టూరు చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, చల్లగా ఉంటుంది ఇక్కడ. మొత్తం టెంకాయ చెట్లు, సపోటా చెట్లు అన్నీ ఉంటాయి. మా చుట్టూరు చెట్లే ఉంటాయి. ఈ చెట్లన్నిటి మధ్యలో మేము సాపేసుకుని కూర్చోన్నాము. ఈడు పనుకున్నాడు, దుప్పటేసుకొని పడుకున్నాము. గుండు స్టార్ సికావత్ మనోజ్ కుమార్ బడికి వాడు ఏం వాడు చెప్పిన పని అసలే చేయడు. అందరం కూర్చోన్నా చల్లగా. మా చుట్టూ లొకేషన్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బిర్యానీ అయితే తినేసాం ఫ్రెండ్స్. తినేసి ఎండకి అల్లాడుతా షర్ట్ అయితే మార్చేసుకున్నాను. అందరం చెట్ల దగ్గర అయితే పనుకున్నాము, చెట్ల కింద. పెంచులు అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్పెక్ట్స్ ఇలా పనుకోడు కాడి స్పెక్ట్స్ చేసుకొని అన్నాడు. కార్తీక్ గుండోడు అయితే నిద్రపోతాడు.
సిక్కవద్దు. మా తమ్ముడు నేను కార్తీక్ పెన్సిల్ అయితే కూర్చోన్నాము. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.